జక్కమ్మను తొక్కతీసి ఇంట్లో నుంచి పంపించేశాం. ఇక హనీని ఇక్కడి నుంచి తప్పించడమే మనందరి బాధ్యత. జాగ్రత్త. ఈ విషయం అర్జెంటుగా మా బావతో చెప్పాలి. బావా 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 ఏంట్రా? ఆ గ్రహరాజోళ్ళు ఏదో గుసగుసలు మాట్లాడుకుంటారు. అందరికి అర్థమైంది కదా? గ్రహరాజ్, మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏదో గుడుగుటాన్ని చేస్తున్నారంట. ఏ కోడలి పిల్ల, వీళ్లతో నీకేం పని? గ్రహాలు నన్ను మింగేస్తాయని గురూజీ చెప్తున్నారు. ఏ గ్రహాల గురించి గ్రహరాజ్? అనాయాసం, సునాయాసం, సావాసం, సహవాస దోషం, ప్రవాస దోషం. వీటన్నిటికీ కారణం రాశిచక్రంలో వాస చెప్పి నవగ్రహాలు. గురూజీ 9 గ్రహాలని గుప్పెట్లో పెట్టి బంధించారు, కానీ 10వ గ్రహం రానని మారం చేస్తోంది. ఏంటి గ్రహాలు 9 కదా, 10వ గ్రహం ఎక్కడుంది? నువ్వు పుట్టక ముందు మన దేశంలో 14 రాష్ట్రాలు, ఇప్పుడు 28 రాష్ట్రాలు పెరగలేంది, గ్రహాలు పెరగవద్దు. నీ బొందా, నువ్వు నోరు మూసుకో. గ్రహరాజు గారు అన్నది గ్రహపీడ నుంచి హనీని తప్పిస్తాను అని. నో 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 నో, నేను ఒప్పుకోను. ఐ డోంట్ అగ్రీ దిస్. గురుజీ గురుజీ అనుమానిస్తున్నారా? అవమానిస్తున్నారా? ఉపగ్రహ గురూజీ చస్తాము అని వాడు చావు తల్లిని కౌగులించుకుంటుంటే మనకెందుకు రింగులో బొంగు? కరెక్ట్. వాడు చావును వాళ్లే కోరుకుంటున్నారు, మనకెందుకు? వెళ్ళిపోదాం పదా. గురుజీ ఒక్క నిమిషం. దోస్త్, ఆయన వెళ్ళిపోయాడంటే నీ కొడుకుల లైఫ్లు ఫుల్ కౌంటే. ఆలోచించుకో. ఇంకోసారి గురూజీ మీద చాడీలు చెప్పావో ఎక్కడ పేలలో అక్కడ పేలుద్ది. ఓం శాంతి, ఓం శాంతి, ఓం తత్సత్ తత్సత్. రే, మొదటిసారి పితరులు చెప్పటంలో బాపురే ఫెయిల్ అయ్యాడు. వీళ్ళని వదల. నెక్స్ట్ టైం చూస్తాం.